హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్మైన అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఏం విషయం అంటారా? రైతన్నల గురించి. రైతన్నలు అంటే ఎవరో తెలుసు కదా, వ్యవసాయం చేసేవాళ్ళు అనమాట. వ్యవసాయం చేసేవాళ్ళు లేకపోతే మన నోటి దగ్గరికి ముద్ద కూడా రాదు. మీకు తెలుసో తెలియదు ఆ విషయం. అందరికంటే గొప్ప ఎవరంటే రైతన్నలే. మీకు తెలుసా? తెలిసి ఉండొచ్చు. బట్ అయినా కానీ నేను చెప్తున్నాను. మన ముందటికి అన్నం రావడానికి 3 నెలలు టైం పడుతుందంట. ఆ 3 నెలలు రైతన్న రాత్రనక పగలనక కష్టపడితే బియ్యం అనేటివి తయారయ్యి మనం దాని బగారాలు అవి చేసుకొని ఇవి చేసుకొని వేస్ట్ చేయడాలు, రెస్టారెంట్లకు పోయి అట్లా వేస్ట్ ఇట్లా వేస్ట్ మనం చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఆ కష్టం తెలియదు కదా. మట్టిలో ఎండలో వానలో ఎంత కష్టపడతారు వాళ్ళు కదా. పంట చేతికి రావడానికి 3 నెలలు టైం పడుతుందంట. ఫస్ట్ పంట మెయిన్గా ఏం చేస్తారంట అంటే ఫస్ట్ నారు పోస్తారంట. నారు పోసిన 15 రోజుల తర్వాత పొలాన్ని దున్నుతారంట. తర్వాత ఒక నెల తర్వాత నాటేస్తారంట. నాకు నాటేయడం అంటే ఒకటి మాత్రమే తెలుసు, ఇట్లా వంగి ఇట్లా చేస్తూ ఉంటారు, అది నేను చూసిన కళ్ళతోటి. తర్వాత ఇంకొక నెల తర్వాత ఏం చేస్తారంటే పంట కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు పురుగులు వచ్చి పంటను పాడు చేస్తుంటాయి అన్నమాట. అవి పాడు చేయకుండా ఏం చేస్తారంటే మందు చల్లుతారనమాట. మందు తర్వాత ఇవన్నీ ప్రాసెస్ కావడానికి 3 నెలలు టైం పడుతుందట. 3 నెలలు అని నేను షాక్ తిన్నాను అనమాట. కానీ అదే నిజం అనమాట. అప్పట్లో పంటను కొడవలతోటి కోసేవాళ్ళంట. రైతు మళ్ళీ అంటే పని చేసే కూలి వాళ్ళు ఉంటారు కదా, 20 మంది కష్టపడతారంట. తెలుసా మీకు ఈ విషయం? అప్పట్లో అట్లా కొడవలతో కట్ చేస్తుండే కదా. ఇప్పట్లో హార్డ్వేర్ మిషన్ అని ఒకటి వచ్చిందంట. అది పంట మంచి ఎండిపోయి చక్కగా ఉంటే గంటన్నర టైం పడుతుందంట. ఒకవేళ అక్కడిక్కడ వాటర్ జామ్ కావడం అట్లా ఇట్లా అయితే మాత్రం 2 అవర్స్ 3 అవర్స్ టైం పడుతుందంట. మళ్ళీ తర్వాత వడ్లని ఎండపోస్తారు. వడ్లని ఎండపోసే ప్రాసెస్లో వెదర్ కూల్గా ఉంటుంది, ఎట్లెట్లనో ఉంటుంది. ఆ టైంలో పంట ఆ వరి అనేది తొందరగా ఎండదంట. వరి తొందరగా ఎండాలంటే మంచి ఎండ కొడితే గంటన్నరలో ఎండిపోతుందంట. తర్వాత మళ్ళీ అవి తీసుకొని రైస్ మిల్కి వెళ్తారు. అక్కడ లైన్ ఉంటే లేట్ అవుతుంది, లైన్ లేకపోతే తొందరగా కంప్లీట్ చేసుకొని వడ్లు ఒక ఎకరకి 20 నుంచి 20 బస్తాలు వస్తాయంట. ఇదండి మన అన్నదాతల స్టోరీ. మర్చిపోకుండా అన్నాన్ని వేస్ట్ చేయండి.